నెంబరా చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ తింగ 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 రోలా దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్ పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్ప. నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి ఎవరు వచ్చారు? హాయ్ హాయ్ సుమక్క, హౌ ఆర్ యు? ఫైన్. ఐఎమ్ ఆల్సో. మీ గురించి చెప్పండి. నన్ను అడగనే లేదు ఎలా ఉన్నారని. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నా పేరు బాగున్నావు కాబట్టి అడగలేదు. నేను బాలేనా అందుకే అడిగావా? హెల్త్ పరంగా బాగున్నావా? బాగున్నాను. నా పేరు కృష్ణవేణి. నేను చిత్తూరు నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ షోస్ అండ్ ప్రోగ్రామ్స్, సింగింగ్, అన్ని షోస్ ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటానండి. నేను చేసే యాంకరింగ్ అన్న, స్పాంటేనియస్ పంచెస్ అన్న, జోక్స్ అన్న మాకు చాలా చాలా ఇష్టం. మీరు ఇలాగే మంచి మంచి షోస్ చేస్తూ మంచిగా యాంకరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మయ్యా చెప్పేసిందమ్మా. ఇంకా ఉందండి. నోబడి కెన్ బీట్ యు ఎదర్ ఫీమేల్ యాంకర్ ఆర్ ఏ మేల్ యాంకర్. ఓ మై గాడ్. ఆ ఫైనల్ బిస్కెట్ మనకైతే ఆ కిక్కే వేరప్ప. బిస్కెట్ కాదండి, రియల్ లవ్ ఇది. నేను వేరే వాటి గురించి మాట్లాడతాను. ఓకే, నేను అక్కడికి వచ్చి మీకోసం ఒక సాంగ్ పాడతాను. ఓకే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం ఆ హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయముతో అందించానా హృదయం ఈ హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని. సుష్మా. హాయ్ సుమా, నా పేరు సుష్మా. నేను మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ డాన్సింగ్, డ్రాయింగ్. ఓకే. యామిని. హలో సుమా. హాయ్. కలర్ రోజుల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది యామిని. నా పేరు యామిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చెప్పాలనుకుంటున్నా చెప్పేస్తుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎన్నేళ్ళ నుంచి? 2 years నుంచి. 2 years నుంచి సెకండ్ ఇయర్ లోనే ఎందుకు ఉండిపోయావు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు. అలాగా. ఓకే. అండ్ నా హాబీస్ వచ్చేసి ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ అండ్ డాన్సింగ్. యు మోడలింగ్? యా. యు డు ర్యాంప్ వాక్? ఐఎమ్ జస్ట్ అ హెయిర్ మోడల్. అదేం మోడల్? హెయిర్ కి మాత్రమే చేస్తారు. హెయిర్ ప్రొడక్ట్స్ కి మాత్రమే చేస్తావా? Yeah. ఓకే, హెయిర్ మోడల్ చేద్దాం దా. శ్వేత. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్ శ్వేత. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాది ఎంటెక్ కంప్లీట్ అయింది. ఎట్ ప్రెసెంట్ నేను రిఫరెన్స్ సాఫ్ట్వేర్ ఐటీ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తున్నాను. చాలా పెద్దగా ఉంది పేరు. ఓకే, మంచిది, సంతోషం. మళ్ళీ వస్తా ఫస్ట్ రౌండ్ కి. ఓకే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నీతో మొదలు పెడుతున్నాను సుష్మా. ఆర్ యు రెడీ? yes ready. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉప్పు తీయగా అవ్వాలంటే ఏం చెయ్యాలి? కారం కలపాలి. కొంటె పనులు అంటే ఏమిటి? బోరింగ్ కొడితే ఏమొస్తుంది? రాళ్ళు వస్తాయి. గడియారంలో 13 గంటలు అంటే ఎంత? 12. కుక్క పిల్లిని ఏమని తిడుతుంది? బౌ బౌ. తుపాకీతో ఏం చేస్తాయి? ఆట ఆడుకుంటాయి. పళ్ళు ఊడిపోతే రానిది ఎవరికి? టైమ్ అప్.
ఉప్పు తీయగా అవ్వాలంటే కారం కలపాలి. కొంటె పనులు అంటే ఏమిటి? పాస్. బోరింగ్ కొడితే రాళ్ళు వస్తాయి. గడియారంలో 13 గంటలు అంటే 12. యాక్చువల్లీ 13 అంటే 1 గంట, తెలుసు కదా మీకు. మన చార్మేలి టైము. కుక్క పిల్లిని బౌ బౌ అని తిడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే కుక్క భాష బౌ బౌ. అది కాకుండా నువ్వు ఇంకేమైనా చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళు. తుపాకీతో ఆటలు ఆడుకుంటారంట ఈవిడ. మన AK-47 లవేనా? 4 రాంగు 40 పాయింట్లు. నేను జోక్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఒక ఫ్రెండ్ అంటాడు, అరే ఈసారి కూడా మనం ఫెయిల్ అయినాంరా, ఈ జీవితం ఎందుకురా, సూసైడ్ చేసి చచ్చిపోదాంరా అని అనుకుంటారు. అంటే ఇంకో ఫ్రెండ్ అంటాడు, అయ్య బాబోయ్ మళ్ళీ పుడితే మళ్ళీ LKG నుండి చదవాల్సి వస్తుందిరా అంటాడు. అబ్బా, ఇదే గనక అందరికి అర్థమైపోతే అస్సలు సూసైడ్లే జరగవు. మనకు అదే కదా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుట్టక తప్పదు. మళ్ళీ బిగినింగ్ నుంచి అన్ని చేసే బదులు ఎంతో కష్టపడి ఒక ఏజ్ వరకు వచ్చాం కదా, అక్కడి నుంచి ఎట్లాగో అట్లా నడిపించాలి అంతే బండిని. ఇది తెలియక ఏంటో ఆ బలహీనమైన ఒక్క క్షణం ఒక పని చేసేస్తారు అంతే. శ్వేత, నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. పంది పిల్లకి ఆకలేస్తే ఏం చేస్తుంది? ఆకలేస్తే అరుస్తుంది. నక్షత్రం ఎక్కడుంటుంది? భూమి మీద. పొడుగ్గా పెరగాలంటే ఏం చెయ్యాలి? ఎనర్జీ డ్రింక్. డోర్ కర్టన్స్ ఎక్కడేస్తారు? డోర్ కర్టన్స్ నేలకి. ఆకుకూరలు ఏ చెట్టుకు కాస్తాయి? ఆకుకూరలు మ్యాంగో. గంధం ఎందుకు పూస్తారు? చాలా ఆలోచించేసింది పాప, పాపం. పంది పిల్లకి ఆకలేస్తే ఏం చేస్తుంది? ఆకలేస్తే అరుస్తుంది. అరుస్తుంది. అవును, అరుస్తుంది. నువ్వు వినలేదా ఎప్పుడు పంది పిల్లలు అరవటం? లేదు. మేము మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్ లో ఉండేటప్పుడు నేను పొద్దున నిద్ర లేచేదే ఆ పంది పిల్లల శబ్దం. చెవులకి ఎంత ఇంపుగా ఉండేదో. హుయింగ్ 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 అని తిరిగేవి. పైగా తల్లి పంది ముందెళ్తుంటే ఒక 10 పిల్ల పందులు హుయింగ్ 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 అని వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అట్నుంచి వచ్చి వాళ్ళ అమ్మ చెవులం హుయింగ్ హుయింగ్ అనేదో చెప్పేవాడు. పైగా చాలా ఫ్యామిలీస్ ఉండేవి అక్కడ. నల్ల పందుల ఫ్యామిలీ ఒకటైతే తెల్ల పందుల ఫ్యామిలీ. ఈ తెల్ల పందుల ఫ్యామిలీకి నల్ల పందుల ఫ్యామిలీకి అసలు పడేదే కాదు. పందులు కొట్టుకుని ఫైనలీ ఒక్క చోట మాత్రం కలిసేవాళ్ళు, బురదలో. ఏం పొర్లేవాళ్ళు అందరూ పడి, అబ్బాబ్బాబ్బా ఏం షవర్ జెల్లు. పొర్లి నల్ల పంది కొంచెం తెల్లగా అయ్యేది, తెల్ల పంది నల్లగా అయ్యేది. ఫైనల్ క్లైమాక్స్ అదనమాట. ఇదంతా చూడడంలో ఎంత కిక్కుండేదో నాకు. ఐఎమ్ మిస్సింగ్ ద పందులు. ఐ హావ్ టు గో అండ్ సీ. సండే వస్తే మాత్రం పాపం పందుల అరుపులు చాలా ఎక్కువగా వినపడేవి. ఎందుకంటే పందుల వేటకు వచ్చేవాళ్ళు, పందుల్ని పట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పాష్ గా పెంచుతున్నారు, కానీ అప్పుడు ఎక్కడెక్కడో పెరిగే పందుల్ని వేటాడి మరీ పట్టుకెళ్లేవాళ్ళు. పట్టుకున్నప్పుడు మాత్రం అవి నడిచేవి. ఏదో ఒక పంది దొరికిపోయింది అనుకునేదాన్ని. మళ్ళీ నెల తిరిగేసరికల్లా మళ్ళీ పిల్లలు వచ్చేసేవాళ్ళమ్మా. ఏమిటో ఈ పంది ఫ్యామిలీలో ఉండే గొప్పతనం. ఎంత బాగున్నారు. ఎవరైనా ఇట్లాంటి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఉన్నాయా మీకు? ఏం మీ వీధుల్లో పందులు లేవా? ఇంటి ముందు తిరుగుతూనే ఉంటాయి. చూడవా నువ్వు వాటిని? చూస్తాం, అదే ఎక్స్పీరియన్స్ అంటే. పైగా దానికి ఉండేటువంటి ఒక చిట్టి తోక, అది ఒక రింగులాగా తిరిగిపోయి వెనక్కిలా ఉండడం, అది ఈగల్ని దోమల్ని తోలడానికి దానికి ఏదో పెద్ద బారు తోకున్నట్టు ఊపడం, ఈగలు దోమలు ఎక్కడో ఉంటే ఇది మాత్రం ఆ తోకని టింగ్ 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 అనడం. ఏమిటో అసలు భలే గప్పంతగా ఉండేదబ్బా. నాకు పందులతో అంత ఫ్రెండ్షిప్ లేదు మేడం. లేదా? పెంచుకోవాలి. అన్నిటితోనూ మనం అనుబంధం పెంచుకుంటేనే గానీ మన మానవ జన్మకి సాక్షాత్కారం ఉండదు. నాకు మా బాబుని పెంచడమే సరిపోతుంది. నక్షత్రాలు భూమి మీద ఉంటాయి. పొడుగ్గా పెరగాలంటే ఏం చేయాలి? ఎనర్జీ డ్రింక్ రైట్ ఆన్సర్. డోర్ కర్టన్స్ ఎక్కడేస్తారు? నేలకి. ఆకుకూరలు మ్యాంగో చెట్టుకి కాస్తాయి. 3 రాంగ్ 30 పాయింట్లు. యామిని, నువ్వు రెడీయా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. కోకిల ఏ పాట పాడుతుంది? సినిమా పాట. పచ్చతోరణం ఎక్కడ కడతాము? బాత్రూమ్ కి. చిరునవ్వు ఎలా నవ్వాలి? చేతితో. ఎండలు మండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? క్లాత్ కప్పుకోవాలి. జాతకం అంటే ఏమిటి? స్టోరీ. ముహూర్తం ఎందుకు పెడతారు? చావు. ఉట్టి ఎక్కడ కడతారు? టైమ్ అప్. కోకిల సినిమా పాట పాడుతుంది, నువ్వు పాడతావా? పచ్చతోరణం ఎక్కడ కడతారు? బాత్రూమ్లకి. అసలు పచ్చతోరణాలు ఎందుకు కడతారు చెప్పండి? ట్రెడిషనల్ ఏదైనా ఫెస్టివల్ ఆచారం వస్తుంది కదా, మంచి గాలి, ఇంకా సైంటిఫిక్ చాలా ఉంటాయి. నాకు పెద్దగా తెలీదు. మేనేజ్ చేసింది ఇప్పటి వరకు.
నువ్వు చెప్పు కృష్ణవేణి. మామిడి చెట్లకి ఆకులు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి దేనికి చెట్లకు ఆకులు ఉన్నాయి కాబట్టి కడతారంట. చేత ట్రెడిషనల్ కి కడతారు, మెయిన్ గా ఫెస్టివల్స్ కి, మ్యారేజెస్ ఇట్లా అన్నిటికి కట్టేసి అంటే అంతే. వదిలే పర్వాలేదు. యామిని చెప్తుంది చూడు. ఓల్డెన్ డేస్ నుంచి వస్తుంది కాబట్టి. ఆహా. యాక్చువల్లీ మన పెద్దవాళ్ళు కనిపెట్టినవన్నీ సైంటిఫిక్ రీజన్స్ తోనే కనిపెట్టారు. కాకపోతే తర్వాత తరం ఇలాగే ఎందుకు అనేది అడగడం మానేశారు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఫాలో అవుతూ వచ్చేసాం. తోరణాలు ఎందుకు కడతారంటే అది ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ముఖ్యంగా మామిడాకులు కడతారు కదా, ఎక్కువ మంది వస్తారు ఇళ్లకి పండగలప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు. సో ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది కాబట్టి ఆకులు అవి ఫ్రెష్ గా ఉండేవి, ఎండిపోయినవి కాదు. కడితే కొంచెం ఆక్సిజన్ సప్లై బాగుంటుందని కడతారు. సో బర్త్డే పార్టీస్ కూడా ఇక నుంచి బలూన్లు కట్టడం మానేసి మామిడి తోరణాలు కట్టడం మొదలెట్టండి. మళ్ళీ చిరునవ్వు చేత్తో నవ్వాలి, ఎండలు మండకుండా ఉండాలంటే క్లాత్ కట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. జాతకాలు అంటే స్టోరీ, ముహూర్తం చావుకి పెడతారు. అమ్మా 5 రాంగ్ 50 పాయింట్లు. జోక్ చెప్తాను. చెప్పు. ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ అందరూ ఒక ఏరోప్లేన్ లో ఉంటారు. అప్పుడు ఏరోప్లేన్ టేక్ ఓవర్ అయ్యే టైం కి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, దిస్ ప్లేన్ ఇస్ మేడ్ బై ఆల్ యువర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని. అప్పుడు ప్రొఫెసర్స్ అందరూ పారిపోతారు అక్కడ నుంచి. సో ప్రిన్సిపల్ మాత్రమే కూర్చొని ఉంటాడు అక్కడ. అయితే ఒక స్టూడెంట్ వచ్చి, ఎందుకు సార్ మీకు భయం లేదా, లెక్చరర్స్ అందరు వెళ్ళిపోయారు కదా, మీరెందుకు కూర్చొనే ఉన్నారు అని అంటే, ప్రిన్సిపల్ అంటాడు, నాకు మా స్టూడెంట్స్ మీద చాలా నమ్మకం ఉంది, వాళ్ళు స్టార్ట్ చేస్తే ఏరోప్లేన్ స్టార్టే అవ్వదు అసలు అని చెప్పి అన్నాడు. స్టార్ట్ అవ్వకముందా ఇది? నేను ఇంకా గాల్లో ఉన్నారేమో అనుకున్నాను. టేక్ ఓవర్ అవుతుంది అప్పుడు అనౌన్స్మెంట్. స్టార్ట్ అవ్వదు, నేను ఎందుకు భయపడి పారిపోవాలి అని. ఆయన గ్రేట్ అబ్బా. కృష్ణవేణి రెడీ? ఎస్ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఉద్యోగం ఎవరి లక్షణం అంటారు? అడుక్కునే వాళ్ళ లక్షణం. ఉన్నమాట అంటే ఏంటి? లేని మాటని. మహానుభావులు ఎలా ఉంటారు? చెడ్డవాళ్ళగా. గాల్లో మేడలు ఎలా కడతారు? పేకలతో. చట్నీ అంటే ఏంటి? అసలు ఏమీ లేదని. హైదరాబాద్ లో ఎన్ని సందులున్నాయి? ఒకటే. డాల్డా దేంతో తయారు చేస్తారు? పెంటతో. మటన్ బిర్యానీకి ముఖ్యంగా ఏం కావాలి? ఉద్యోగం అడుక్కునే వాళ్ళ లక్షణం అంట. ఉన్నమాట అంటే లేని మాట. మహానుభావులు అంటే చెడ్డవాళ్ళు. గాల్లో మేడలు పేకలతో కడతారు. చట్నీ అంటే అసలు ఏమీ లేదు, లాంటి దానికి మేము ఇవ్వలేము. హైదరాబాద్ లో ఒకటే సందు ఉంది. డాల్డా పెంటతో తయారు చేస్తారు. మీకు 60 పాయింట్లు. కల్తీ ఎక్కువైపోతుందని ఈ మధ్య పేపర్ లో చాలా న్యూస్లు వస్తున్నాయి కదా. పామాయిల్లో ఎక్కువ కల్తీ, ఆవాల్లో ఎక్కువ కల్తీ, మిరియాల్లో ఎక్కువ కల్తీ. కల్తీ లేకుండా ఏమున్నాయి? కల్తీ లేకుండా ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఏమొస్తున్నాయంటే మనుషులు ఇంకా ఉన్నారు. లేదు, వాళ్ళు కూడా లేరా? రోబోట్లు తయారు చేస్తున్నారు మనుషుల్లాగా. రోబోట్స్ మనుషులు మరి ఏం తినాలి ఏం తినకూడదు తెలియట్లేదు కదా. అది కూడా ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్ అన్ని. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మనం కూడా కల్తీలన్నీ తినేసి మన బాడీ కూడా కల్తీ అయిపోయింది. అసలు నేను కాదు, నేను డూప్లికేట్స్. ఒకప్పుడు మా అమ్మమ్మ ఆర్గానిక్ అమ్మమ్మ, ఆ తర్వాత మా అమ్మ కొంచెం ఆర్గానిక్. మనమంతా పూర్తిగా కెమికల్స్ తో ఉన్నాం మనం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. కృష్ణవేణి చూడు. ఏ చార్మి, బి హన్సిక, సి రానా, డి నాగ చైతన్య. ఫైనల్? ఫైనల్. ఏ చార్మి. యామిని నువ్వేమనుకుంటున్నావు? ఏ చార్మి ఏనా? మీరు? చార్మి. మీరు కూడానా? శృతి హాసన్ అనుకుంటున్నా. ఏ చార్మి అంటుంది, మరి చూద్దాం. చార్మి కరెక్ట్. బి ఏంటన్నా? హన్సిక. హన్సిక లాగే ఉంది, చూద్దాం. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను, అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్, నోటంకి 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 మే నోటంకి 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 కో. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను, నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను, లాంగ్ టైం నో సీ మే
नौटंकी 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 मैं नौटंकी 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 चो ఓకే కృష్ణవేణి థ్యాంక్ యూ. నాలోని డాన్సర్ ని నిద్ర లేపావు నువ్వు. థ్యాంక్స్. ఈ రోజు హన్సిక బర్త్డే. హ్యాపీ బర్త్డే హన్సిక. అలాగే ఈ రోజు ఇంకొకళ్ళ బర్త్డే కూడా ఉంది. చెప్తా సి రాణా. రానా చూద్దాం. సి రాణా కరెక్ట్ ఆన్సర్. డి ఏంటన్నావు? నాగ చైతన్య. నాగ చైతన్య అవునా కదా చూద్దామా. కరెక్ట్. 4 కరెక్ట్. 40 పాయింట్లు కృష్ణవేణికి. ఒక జోక్ చెప్తాను. కార్ లో ఇద్దరు వస్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఆపి సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి 2000 గవర్నమెంట్ రివార్డ్ ఇస్తుందని చెప్పంటారు. తను ఎక్సైట్మెంట్ తో బయటకు దిగి 2000 తీసుకుంటారు. సరే ట్రాఫిక్ పోలీస్ అడుగుతారు, మీరు 2000 తో ఏం చేస్తారంటే ఫస్ట్ నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాను అంటారు. షాక్ అవుతాడు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ దిగి తను తాగి వాగున్నాడు, ఏం పట్టించుకోవద్దని అని చెప్పి సెకండ్ ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడు డబుల్ షాక్ అవుతాడు. మొత్తానికి వాళ్ళు సీట్ బెల్ట్ ఒకటే కరెక్ట్ గా పెట్టుకున్నారు. మిగిలినవన్నీ తప్పుడు దారిలోనే ఉన్నారు వాళ్ళు. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటే కొంతమంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేమిటో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నట్టు చెప్పేది వాళ్ళ ప్రాణం కాపాడడం కోసమే కదా సీట్ బెల్ట్ పెట్టుకునేది. వాళ్ళేదో పాపం ట్రాఫిక్ పోలీస్ మీద మెహర్బానీ చేస్తున్నట్టు నేను పెట్టుకోవాలా ఇప్పుడు, నేను పెట్టుకోవాలా అని ఫీల్ అవుతూ ఉంటారు. మీ ప్రాణం మీ చేతిలో ఉంది, కావాలంటే పెట్టుకోండి లేకపోతే మానేయండి. నెక్స్ట్ యామిని చూడండి. బి విక్రమ్. నాకు అన్ని తెలుసు. సి మనోజ్ వాళ్ళ నాన్న. మనోజ్ వాళ్ళ నాన్న కమల్ హాసన్ గారు వాళ్ళ తాత అలా అడగకూడదు. శోభన్ బాబు. మనోజ్ వాళ్ళ నాన్న శోభన్ బాబు. డి మోహన్ బాబు. మోహన్ బాబు. సి మోహన్ బాబు. బి విక్రమ్. డి ఎవరు? డి అంతే తెలుసు నాకు. ఏ డి రెండు తెలియదా? తెలుసు వాళ్ళు నేమ్ తెలీదు. ఎవరో చెప్పుకోని నేను ఏదైనా హింట్ ఇస్తాను. ఏ ఎవరో చెప్పు. తెలుసు వాళ్ళు కానీ నేమ్ తెలీదా? ఎక్కడైనా చూసావా పోనీ సూపర్ మార్కెట్ లో? ఏడి నాకు తెలీదు. ఫైనల్. గుడ్ గర్ల్. మీరు ఎవరైనా చూసారా? నాకు తెలుసు. ఎవరు? ఏ కోట శ్రీనివాసరావు. ఏ కోట శ్రీనివాసరావు. ఆయనేనా నువ్వు అనుకున్నది కూడా? మరి చెప్పుండొచ్చుగా నాకు. పేరు తెలీదు. అదే పోనీ ఎక్కడ చూసావో చెప్పొచ్చు కదా. ఎక్కడ చూసావు? సినిమాలో. ఆయన చేయలేదే సినిమాలు ఏమి. అయినా ఎలా చూసావు? చేశాడు కదా. నువ్వు ఇంకెవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. ఈయనైనా కాదా చూడు నువ్వు ఒకసారి. ఏ చూపించండి ఒకసారి అమ్మాయికి. ఈయనేనా? ఈయనైతే చేయలే సినిమాలు. తాగుబోతుగా చేశాడు. ఆ తాగుబోతు రమేష్ కదా. మందు బాబులం మందు సాంగ్ బాబులం సాంగ్ మందు బాబులం. ఆయన అయితే ఈయనే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బి విక్రమ్. చూద్దాం. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా ఐవా 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 అందం రావా. సి శోభన్ బాబు అనింది, తర్వాత మోహన్ బాబుకి మార్చింది. చూద్దాం. కరెక్ట్. డి చెప్పలేదు నువ్వు. కార్తిక. 2 కరెక్ట్. 20 పాయింట్లు. శ్వేత చూడు. డి విష్ణు. సి శ్రీకాంత్. ఏ నిత్య మీనన్. అండ్ బి ఎనిక్లు. ఏమైపోతుంది? ఓకే ఫైనల్. ఏ నిత్య మేనన్ అవునా? ఎస్. చూద్దాం.
ఏ నిత్య మేనన్, బి శ్రేయ చెప్పలేదు ఇందాక, ఇప్పుడు వచ్చిందంట. ఆన్సర్ ఏంటి? శ్రేయ మీరు? శ్రేయ. నాకు ఎందుకు సమంత. సమంత లాగా అనిపిస్తుంది. చూద్దాం. బి శ్రేయ, కానీ మీరు టైం ఫ్రేమ్ లోపల చెప్పలేదు, సో ఇవ్వలేము. సి శ్రీకాంత్, చూద్దాం. ఎస్. అండ్ డి విష్ణు మంచు విష్ణు. విష్ణు గారు. చూద్దాం. కరెక్ట్. టోటలీ 3 కరెక్ట్, 30 పాయింట్లు. సుష్మా చూడండి. దయ్యం పట్టినట్టుంది ఎవరికో. బి కాజల్, సి మహేష్ బాబు, డి అఖిల్, ఏ తాప్సీ. తాప్సీ అనుకుంటున్నా సుమా. అయిపోయిందా? యా ఫిక్స్. ఫైనల్. ఏ తాప్సీ. తాప్సీయేనా? Yes. జుట్టు ఇట్లా తిరిగిపోయి ఉంది మొత్తం. చూద్దాం. అవును. బి కాజల్. ఏమంటారు? రైట్. కాజల్ కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. అండ్ సి మహేష్ బాబు. మహేష్ బాబు. నేను ఇందాక ఒక విషయం చెప్పానా మీకు, ఇవాళ ఇంకొకళ్ళ పుట్టినరోజు కూడా అని. అది మహేష్ బాబుదే. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. హే సరాసరి పక్షి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూల్చే జోరే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go with it. Wanna be. విషపు కూడా పడగలనే నరికి వేయు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రళయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైక మెలయపు తైతక పిడికిలినే ఎడుగులుగా కలవడని. Oh my God, this is what we call do-go-do. Hey, everybody shout aloud, say do-go-do. Duk-duk, are duk-duk, duk-duk, tavare attention, are dum-dum, lepu tavare attention. డి అఖిల్. అఖిల్ అన్నావా? అఖిల్ అన్న. అది అఖిలే. చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. నీకు 40 వచ్చాయి, ఇక్కడ 40 వచ్చాయి. 40తో ఈ రౌండ్ మొదలెట్టాం, 40తో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యమే కానీ రివర్స్ లో ఉంటుంది. చూసుకోండి. మొదటి ఇమేజ్. కృష్ణవేణి. హ్యాపీ బర్త్డే మహేష్. హ్యాపీ బర్త్డే మహేష్. చూద్దాం. హ్యాపీ బర్త్డే మహేష్. 10 పాయింట్లు. కరెక్ట్.
మహేష్ బాబు మనం డిఫరెంట్ గా చూస్తూ ఉన్నాము సినిమాల్లో. శ్రీమంతుడు గాని, రాజకుమారుడు గాని, పోకిరి గాని తన ఇంటెన్స్ నటనతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. త్వరలోనే రాబోతోంది స్పైడర్. మురుగదాస్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ సుష్మా. కృష్ణ గారి అబ్బాయి పాప సితార. చూద్దాం. కృష్ణ గారి అబ్బాయి గారి పాప సితార. అయ్యో రాంగ్ చెప్పారు మీరు. కృష్ణ గారి అబ్బాయి పాప సితార అన్నారు, గారి వదిలేశారు. -10. అంటే మహేష్ బాబు గారి కూతురు పేరు సితారా. ఈ 10 మీరు ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరికి తక్కువ ఉంది? ఇక్కడ 60 ఉంది, అక్కడ 70, అక్కడ 110. అండ్ శ్వేత 10. తర్వాత వాక్యం. సుష్మా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. అన్నేనా? యా. చూద్దాం. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. కరెక్ట్. 10 పాయింట్లు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ రౌండ్ ని మేము మహేష్ బాబుకి అంకితం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాక్యం. కృష్ణవేణి. దేశముద్ర హీరోయిన్ హన్సిక. దేశముద్ర హీరోయిన్ హన్సిక. చూద్దాం. దేశముద్ర హీరోయిన్ హన్సిక. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఈ రౌండ్ లో డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు బజర్ నొక్కొచ్చు. ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. డైలాగ్. ఇవాళ నా పుట్టినరోజు కదా, 1000 ఏళ్ళు చల్లగా బతుకుని దీవించవే. రేపు అమ్మకి దండం పెట్టుకో. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందరికన్నా ముఖ్యంగా అమ్మ ఆశీర్వాదం కావాలి. దండం పెట్టుకో. అరే ఇదే నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే, కానీ నాకు మాత్రం నువ్వే అమ్మవి. దీవించు. నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి నా కన్నయ్య. ఈ సంభాషణ ప్రకారం పుట్టినరోజు చేసుకుంటున్న హీరో ఎవరు? సుష్మా. మహేష్ బాబు. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ సంభాషణ మురారి సినిమాలోనిది. ఆ సినిమా దర్శకులు ఎవరు? శ్వేత చెప్పండి. కృష్ణవంశీ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. తర్వాత డైలాగ్. హ్యాపీ వైలెన్స్ డే. ఓహో, ఇంగ్లీష్ వీకా? ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఏంటి ఇంట్లో ఎవరో ప్రియా అని వచ్చిందట? రాంలో చెప్పాడు. కాంపిటీషనా? చాచా, నీకు కాంపిటీషనా? ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? యామిని. హన్సిక. ఎస్. 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శ్వేత.
ఫాస్ట్ సుష్మా తెలియదు. ఫాస్ట్ కృష్ణ దేశము ఫాస్ట్ కృష్ణవేణి. ఫాస్ట్ యామిని. కంత్రి. కరెక్ట్. 10 పాయింట్స్. తర్వాత డైలాగ్. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ దొక్కితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? కృష్ణవేణి. సునీల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం సునీల్ పాత్ర పేరు ఏమిటి? సుష్మా. రాము. రాము కాదు. ఫాస్ట్ కృష్ణవేణి. మైకేల్. మైకిల్ కాదు. యామిని తెలియదు. శ్వేత. ఇట్ ఈస్ బాలు. ఎవరు చెప్పలేదు, పాయింట్లు నాకే. తర్వాత డైలాగ్. 1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? 2 ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే ఎలర్జీ. పోనీ పాలు. పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే. డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను సార్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? యామిని. నాగార్జున. 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? కృష్ణవేణి. సంతోషం. అవును. 10 పాయింట్లు. రండి మీరిద్దరు. రెడీ, స్టార్ట్. 1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయిపోతే మాట్లాడుకోవాలని మీరే చెప్పారు కదండి. ఏం మాట్లాడదాము? ఏదో ఒకటి మాట్లాడదాం. రండి కాఫీ తాగుతాం. నేను కాఫీ తాగను. లేకపోతే టీ తాగుతారు. నేను టీ కూడా తాగను. పాలనే తాగు. నేను పాలు కూడా తాగా. మీ అమ్మ చిన్నప్పటి నుంచి పాలు ఇవ్వలేదా? బుడ్డి పాలా? నేను పుట్టగానే మా అమ్మ పాలు ఇవ్వలేదని వదిలేసింది. మా నాన్న పెంచలేడని చెప్పి వదిలేశాడు. మీరు నన్ను ఎప్పుడు వదులుతారా అని నేను చూస్తాను. మీరు మాట్లాడిన తర్వాత వదిలేస్తాను. అయిపోయింది కదండి. ఇప్పుడు మీరేం మాట్లాడాలి, అంతా నేనే మాట్లాడాను. ఓకే రండి. 1 సెకండ్ అయిపోయిందండి. అయితే అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు కదా. ఏం మాట్లాడుకుందాం? రండి అలా బయటికి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడే మాట్లాడొచ్చు కదా. అయ్యో కొంచెం కాఫీ తాగి మాట్లాడుకుందాం. లేదు, నాకు కాఫీ అలవాట్లేదు. పోనీ టీ. టీ కూడా అలవాట్లేదు. పోనీ పాలండి. పాలు అస్సలకే తాగను. అయ్యో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. లేదు. మీకు పాలు అలవాట్లేదా? లేదు. ఓహో, మీరు కూడా నా టైప్ అయినా? చిన్నప్పటి నుండి డబ్బా పాలా? దేవుడా. ఇంతేనండి. నేను పుట్టగానే మా నాన్న వదిలేశాడు. డబ్బులు లేవని మా అమ్మ వదిలేసింది. ఇప్పుడు నన్ను ఎప్పుడు వదిలేస్తారు? మీరు మాట్లాడితే నేను వదిలేస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతాను. అరే కొద్దిసేపు మాట్లాడండి. కుదరదు. మీతో కలిసినందుకనే మాట్లాడాలి కదా. లేదు. పోండి. అమ్మయ్య వదిలేశారు, మనల్ని వదిలేశారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కృష్ణవేణి ఏం కావాలి? ఇండక్షన్ స్టవ్. యామినికి ఏం కావాలో? ఆ గిన్నెలు. సుష్మా మీకు? రైస్ కుక్కర్. శ్వేత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ గేమ్ ఇక్కడ మేము బ్లూ కలర్ డబ్బా పెట్టాం కదా, దీన్ని ఇక్కడ ఈ స్టిక్కర్ మార్క్ యువతలు పట్టుకొని ఈ గీత నుంచి ఈ గీతకి షిఫ్ట్ చేయాలి. చేసి ఇక్కడ డప్పు కొట్టాలి 3 సార్లు. ఢంకా మ్రోగించి 3 కప్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి 1/3 పెట్టాలి. మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి ఇటు నెట్టి 3 సార్లు కొట్టాలి. మళ్ళీ 3 కప్పులు తీసుకెళ్లి పెట్టాలి. ఇది షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే కొట్టాలి. 3 సార్లు కొట్టినందుకు 10 పాయింట్లు, షిఫ్ట్ చేసినందుకు 10 పాయింట్లు, ఆ 3 అక్కడ అరేంజ్ చేసినందుకు 10 పాయింట్లు వస్తాయి. టోటలీ 30. రెడీ? 1 2 3 గో. కొట్టు కొట్టు. మాకు ఖచ్చితంగా 3 సార్లు వినిపిస్తేనే పాయింట్లు ఇస్తాం. చాలా వీక్ గా కొడుతుంది.
ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ ఆ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ కి తీసుకెళ్లి పెట్టి జరపాలి. పదమూడు, 14, 15, 16, 17, 18, 19, 20, 20. అక్కడ ఒక సెట్ నువ్వు పెట్టావంటే 3 పాయింట్లు వచ్చేసినట్టే నీకు. అలా మొత్తానికి నీకు 200 పాయింట్లు వచ్చాయి. రెడీ, 1 2 3 గో. ఆరు, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, దాట్లే 22, 20, కొట్టలే 3, 22, 220. రెడీ, 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 చాలా మెల్లిగా ఆడుతున్నారు. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22 వరకే టైం అప్ అయిపోయింది. 220 పాయింట్లు వచ్చాయి. హైదరాబాద్ యామిని గెలవాలంటే టార్గెట్ 270, లేదంటే చిత్తూరు కృష్ణవేణి గెలిచేస్తుంది. రెడీ, 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 13 14 15 16 17 18 19 20 21 22 23 టైం అప్. 23 230 పాయింట్లు. ఈ రోజు మన విన్నర్ చిత్తూరు కృష్ణవేణి. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి ఎదలో సొదలో నీవే
కదా గజగమనా బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే. కంగ్రాచులేషన్స్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. ఈ రోజు చిత్తూరు జిల్లా మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.